హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన జీకే ఆర్ జీఏకి సంబంధించిన వెయిటేజ్ గురించి వీడియో చేయమని చాలామంది అయితే అడిగారు. ప్రీవియస్ వీడియోలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అడిగినప్పుడు చాలామంది అయితే కామెంట్ చేశారు. సో ఇప్పుడు మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఇంతకుముందు జరిగిన 2025లో జరిగిన ఎన్టీపీసీకి సంబంధించిన పేపర్స్ని గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు మనం అనలైజ్ చేసిన తర్వాత ఈ వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఏ టైప్లో ఇస్తున్నారు, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది మాట్లాడుకుందాం. అండ్ ఈ ఇంపార్టెన్స్ అన్నది ఇదే ఉంటుందా లేదా అన్నది మాట్లాడుకునే ముందు ప్రీవియస్గా మనం ఎన్టీపీసీ జాబ్ కొట్టడానికి అసలు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ వీడియో ఆల్రెడీ చేశాను. సో చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, ఎందుకంటే మనం ఒక సిరీస్లో వెళ్తున్నాం అనమాట. సో మొత్తం గైడెన్స్ అన్నది మీకు మన యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుంది. ఫస్ట్ ఈ వీడియో అయితే చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, సో దట్ మన అసలు ఆలోచన విధానం ఎలా ఉండాలి అన్నది అక్కడ నేను చెప్పాను జాబ్ కొట్టాలి అంటే. అండ్ దాని తర్వాత మీరు చూడాల్సిన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి బెస్ట్ స్ట్రాటజీ. సో దీనిలో ఏంటంటే మనం ఏ సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి డీటెయిల్గా మాట్లాడాను. సో స్కోర్ అంటే ఎలా చేస్తే మనం బాగా స్కోర్ చేసుకోవచ్చు, అంటే ఎంత స్కోర్ అన్నది ఇంపార్టెంట్, మొత్తం అన్నీ అక్కడ మనం బెస్ట్ స్ట్రాటజీ జాబ్ కొట్టడానికి, జస్ట్ ఒక సబ్జెక్ట్ గురించి కాదు, మొత్తం జాబ్ కొట్టడానికి అసలు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఏంటి మాట్లాడడం. అండ్ టైం టేబుల్ గురించి చాలామంది అడిగారు కదా, అది కూడా చేశాను. సో ఈ వీడియోస్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎందుకంటే మనకి మొత్తం మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఏవైతే చెప్తారో అవన్నీ 1 by 1 మనం సిరీస్లో ఫ్రీగా చెప్తున్నాం అనమాట. సో అవన్నీ తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి చూడని వాళ్ళైతే. అండ్ ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వటానికి ట్రై చేయండి, సో దట్ మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం 2024లో ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ చూసుకుంటే ఒక 47-48 షిఫ్ట్స్ వరకు జరిగాయి కదా. సో వాటిని అలాగే మనకి అండర్ గ్రాడ్యుయేట్ చూస్తే ఒక 57 షిఫ్ట్స్ ఇవన్నీ జరిగాయి కదా. వీటిని చూసుకుంటే ఓవరాల్గా సబ్జెక్ట్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అన్నది మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏంటంటే లాస్ట్ 12 monthsకి సంబంధించిన స్పోర్ట్స్ మొత్తం ఆ ఇయర్లో జరిగిన మొత్తం స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన రివిజన్ క్లాస్ ఒకటి మనం రన్ చేస్తున్నాం. సో ఆ క్లాస్ ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నది కామెంట్ చేయండి. సింపుల్గా లాస్ట్ 12 months స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, లేదు మీకు వేరే టాపిక్ కావాలి, లాస్ట్ 12 months డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావాలంటే అది కామెంట్ చేయండి, మిలిటరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావాలంటే అవి, సో మిలిటరీ ఎక్సర్సైజెస్, అలాగా మీకు ఎక్కువ మంది ఏది కావాలంటే అది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ సిరీస్ అన్నది తీసుకొస్తాను, ఓకేనా. అండ్ దాంతోపాటు ఎన్టీపీసీ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ కూడా కావాలి అనుకుంటే ఏ సబ్జెక్ట్, మ్యాథ్స్కి సంబంధించింది అయితే మ్యాథ్స్ అలాగ పెట్టి స్ట్రాటజీ, ఎన్టీపీసీకి సంబంధించిన స్ట్రాటజీ కింద కామెంట్ చేస్తే దాని మీద కూడా వీడియోస్ అయితే తీసుకొద్దాం, ఓకే. సో మీరు చేయాల్సిందల్లా ఈ 60 days వాట్ ఎవర్ మీరు మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు కంప్లీట్గా మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఎట్లయితే గైడ్ చేస్తారో మీరు ఫ్రీగా ఆ గైడెన్స్ అనేది ఇక్కడ పొందొచ్చు అనమాట. కాకపోతే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అండ్ ప్యూర్గా మీకు కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా క్లాసెస్ కూడా ఫ్రీగా దొరుకుతాయి, అవి కూడా మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు, ఓకే. దాని గురించి కూడా మనం వీడియో మధ్యలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినవి కనుక మనం గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్వి మోస్ట్లీ సిమిలర్గానే వచ్చాయన్నమాట. సో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ క్వశ్చన్స్ జీకేకి సంబంధించి వచ్చినవి ఎక్కడి నుంచి, హిస్టరీకి సంబంధించి 271 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట, ఓకే. అదే మనం జాగ్రఫీ కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 226 అలాగా వచ్చాయి. అండ్ తర్వాత మీకు పాలిటీకి సంబంధించి చూసుకుంటే 266 అయితే వచ్చాయి అనమాట. అండ్ కంప్యూటర్స్ ఈసారి మీరు గమనిస్తే కంప్యూటర్ కి సంబంధించి 231 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. అండ్ ఎకనామిక్స్ కి సంబంధించి 210 క్వశ్చన్స్. ఇది మనకి మెజారిటీగా ఏదైతే జీకే పార్ట్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్. మరి జిఎస్లో ఏమేమి ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. సో ఇవి కొంచెం అక్కడక్కడ వస్తుంటాయి అనమాట. సో ఫిజిక్స్ కి సంబంధించి ఒక మనకి తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి 34, అండ్ ఇక్కడ 53, అండ్ బయాలజీ చూసుకుంటే 47, అండ్ ఇంకా మనకి సెన్సెస్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా బాగానే వచ్చాయి, ఒక 18-20 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి చూసుకుంటే 61 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇంకోటి ఈ ఇంపార్టెన్స్ అన్నది ఇప్పుడు జియోగ్రఫీకి 226 వచ్చి హిస్టరీ 271 ఉంది కదా. మనకి నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు 2026లో జరగబోయేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుందని మాత్రం అనుకోవద్దు, ఇంపార్టెన్స్ని మారుస్తుంటారు, ఓకే. బట్ డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఇది 270 ఉన్నాయి కదా, 200కి మార్చచ్చు, ఈ జాగ్రఫీని 300కి మార్చొచ్చు. సో అట్లాగనమాట కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది, ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. కాకపోతే కంపారిటివ్లీ ఈ 4 మనకి చాలా కోర్ జీకేకి సంబంధించి
వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ నార్మల్లీ మనకి జనరల్ సైన్స్కి CBT 2లో ఎక్కువ వస్తుంటాయి కంపేరిటివ్లీ CBT 1తో పోలిస్తే. అండ్ ఇంకా పర్టికులర్గా మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే దాని డివిజన్ ఎలా ఉందంటే ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద అరౌండ్ 58 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. అంటే స్పోర్ట్స్కి రిలేటెడ్ వచ్చేటప్పటికి ఒక 55 దాకా వచ్చాయి. అండ్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఒక 54 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ అవార్డ్స్ వీటి మీద కూడా ఒక 54 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేటప్పటికి మీకు డిఫెన్స్కి రిలేటెడ్ 39 అయితే వచ్చాయన్నమాట. S&T సైన్స్ అండ్ టెక్ వచ్చేటప్పటికి 37. నెక్స్ట్ మనకి ఇండిసెస్, అంటే మీరు చూసుకోండి కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అన్నది మీకు అర్థమవుతుంది కంపారిటివ్లీ. అది ఇక్కడ మనం చేయాల్సింది. ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే ఒక 29 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. అపాయింట్మెంట్స్ వచ్చేటప్పటికి 27 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ బుక్స్ అండ్ ఆథర్స్కి వచ్చేటప్పటికి 29 క్వశ్చన్స్. అండ్ డేస్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, వీటికి సంబంధించి ఒక 13 క్వశ్చన్స్ దాకా వచ్చాయి అనమాట. ఇది ఓవరాల్గా లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన డివిజన్. అండ్ ఇది మనకి సబ్జెక్ట్ వైజ్ జీకేలో ఏవైనా సబ్జెక్టులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారన్నది తెలుస్తుంది. కానీ నెక్స్ట్ టైం కూడా ఇదే ఫాలో అవుతారంటే ఫాలో అవ్వరు, అది మారుస్తూ ఉంటారు. మరి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ టైం ఏది ఇంపార్టెంట్ అది ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు గైడ్ చేస్తాను కదా, ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో దట్ రిస్క్ అన్నది తక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు CBT 1 క్లియర్ చేయటం గురించి చూడొద్దు. ఓకే, మనకు అల్టిమేట్గా జాబ్ క్రాక్ చేయాలంటే మెరిట్ ర్యాంక్ కొట్టాలి అన్నట్టు ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ మీరు CBT 1లో జస్ట్ కట్ ఆఫ్ దాటితే చాలు ఇట్లా ప్లాన్ చేసుకోవద్దు. సో జాబ్ కొట్టాలి, మెరిట్లో రావాలి అంటే మీరు ఏది నెగ్లెక్ట్ చేయకూడదు ఫస్ట్. కాకపోతే చదివేటప్పుడు ఏది ఇంపార్టెన్సో తెలిస్తే మనకు ఉపయోగం ఏంటి, దాని మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు అంతే. అలాగని ఏదైతే తక్కువ ఇంపార్టెంట్ ఉందో అది వదిలేయద్దు కంప్లీట్గా. ఇంపార్టెంట్ వాటికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి మరి తప్పులు తక్కువ అయ్యేలాగా ప్రిపేర్ అవుతారు. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం అంతే మనం. ఓకే, ఏది కూడా సిలబస్ అసలు వదిలే ఛాన్స్ లేదు, ఎందుకంటే కాంపిటీషన్ ఆ లెవెల్లో ఉంది. ఓకేనా, మరి ఇప్పుడు వీటిని ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ మనకు ఉన్న వాటిని డివైడ్ ఎలా చేసుకుంటాం, సైన్స్ ఆర్ జనరల్ సైన్స్, ఇది ఒక బకెట్ అనుకుందాం. సో ఇందులో ఏమేమి ఉంటాయి మనకి, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే ఎన్విరాన్మెంట్, ఇవి ఉంటాయి అన్నమాట. ఇది కూడా అప్ టు 10th లెవెల్ NCERT బేస్డ్ ఉంటుంది. అండ్ కొంచెం బియాండ్ కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారు. మెయిన్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా కొంచెం ఉంటుంది అనమాట ఇది. అండ్ విత్ న్యూమరికల్స్ కూడా ఉంటాయి. ఫిజిక్స్ అయితే న్యూమరికల్స్ కూడా వస్తుంటాయి. న్యూమరికల్స్ అంటే ప్రాబ్లమ్స్, అవి కూడా వస్తుంటాయి కొన్ని. సో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ మనకు ఉన్నది సోషల్కి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, తర్వాత ఎకనామిక్స్, ఈ 4 కలిపి మనం సోషల్కి సంబంధించినవి అనుకోవచ్చు. అండ్ ఇంకా మనకి మిగిలినవి మెజారిటీగా కరెంట్ అఫైర్స్, తర్వాత కంప్యూటర్స్, తర్వాత ఏంటి మనకి స్టాటిక్ జీకే. సో ఇవి డివిజన్ చేసుకుంటే ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మెజారిటీ షేర్ దేనిలోంచి ఇచ్చారు, ఈసారి దీనిలోంచి ఇచ్చారు. ఇందులో కూడా మనం ఆర్డర్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎక్కువ వెయిటేజ్, అంటే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది జాగ్రఫీకి ఇవ్వాలి. మనం ట్రెండ్ ప్రతిసారి నుంచి చూసుకున్నట్టయితే జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ మినిమం గ్యారంటీ ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు కొన్ని టాపిక్స్ గురించి, అది మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఇంపార్టెన్స్ అన్నది హిస్టరీకి ఇవ్వాలి, తర్వాత మీరు పాలిటీకి ఇవ్వాలి, 4th ఇంపార్టెన్స్ ఎకనామిక్స్కి ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్యూటర్స్ కి సంబంధించి కాన్సెప్ట్స్ మీకు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రేంజ్ లో ఉంటాకైతే చాలా ఉన్నాయి. బట్ జనరల్ గా వాళ్ళు అడిగేవి ఎలా ఉంటాయంటే, అండ్ ఇప్పుడు ఈసారి మీరు పేపర్ కనుక చూసుకున్నట్టయితే చాలా చేంజెస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి పవర్ పాయింట్ వీటి మీద అడిగితే ఇంతకుముందు ఏం అడిగేవాళ్ళు, పవర్ పాయింట్ కి సంబంధించిన షార్ట్ కట్స్ అడిగేవారు. ఇప్పుడు షార్ట్ కట్ లో కూడా మీరు అప్లై చేసే విధానం పూర్తిగా తెలిస్తేనే పెట్టేలాగా వస్తున్నాయి అనమాట. సో మీకు పవర్ పాయింట్ జస్ట్ ఏదో షార్ట్ కట్ అలా తెలిస్తే సరిపోదు, మీకు నిజంగానే వాడడం రావాలి, మీరు అది వాడి ఉండాలి, యూజ్ టు అయ్యి ఉండాలి, అప్పుడే పెట్టగలుగుతారు. అంటే మీకు కాన్సెప్ట్ అన్నది తెలియాలి పూర్తిగా. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసలు ఎలా చేయాలి, ఏమేమి ఉంటాయి, అసలు ఈ దేన్ని ఏమంటారు, పారా అంటే ఏంటి, ఇట్లా అవన్నీ తెలియాల్సి ఉందన్నమాట. తెలుసుకోవాల్సిన రేంజ్కి ఇస్తున్నారు క్వశ్చన్స్ అయితే. ఓకే, CBT 1లో మీరు చూడకపోవచ్చు, కానీ CBT 2 పేపర్స్ చూడండి, చాలా డెప్త్గా ఇచ్చినవి కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఈజీగా షార్ట్ కట్స్ కూడా ఇచ్చారు. మెయిన్గా అయితే ఎక్స్టెన్షన్స్, ఓకే మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం సబ్జెక్ట్ వైజ్ వెళ్ళినప్పుడు. సో ఆ లెవెల్కి అయితే ఇస్తున్నారు. దీనిలో ఆర్డర్ మాత్రం ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. సో దట్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ మీరు చేయొచ్చు అందులోంచి. అండ్ సెకండ్ ఇంపార్టెన్స్ కంప్యూటర్స్కి ఇవ్వండి. థర్డ్ మీరు స్టాటిక్ జీకేకి వెళ్ళాలి, ఎందుకంటే స్టాటిక్ జీకేలో చాలా ఉంటాయి అన్నమాట.
ప్రతిదీ స్టాటిక్ జీకేనే. సో దాన్ని మీరు ఎంత కంప్లీట్ చేయాలనుకున్నా అది అవ్వదు కాబట్టి ఫస్ట్ పైనుంచి వచ్చి ఆ తర్వాత స్టాటిక్ జీకేకి వెళ్తే బెస్ట్. అండ్ ఈ జిఎస్ పార్ట్కి వచ్చేటప్పటికి ప్యూర్గా మీరు పీవైక్యూస్ మీద అసలు డిపెండ్ అవ్వద్దు. అంటే ఓన్లీ పీవైక్యూసే చూస్తూ లేదా ఏదైనా బిట్లు కానీ ఇవి చూస్తే సరిపోదు, మీకు కాన్సెప్ట్స్ అయితే రావాలి. ఓకేనా, కంప్లీట్గా అసలు అది డెఫినేషన్స్ నుంచి కంప్లీట్ కాన్సెప్ట్స్ రావాలి. ఓన్లీ ఎంసీక్యూస్ మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కుదిరితే 2 సబ్జెక్టులే నేర్చుకున్నా పర్లేదు, కానీ నేర్చుకున్నంత వరకు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు పీవైక్యూస్ ఒక 100 పీవైక్యూస్ నేర్చుకున్నా అందులోంచే రాకపోతే ఇంకా మీరు చేయలేరు అనమాట. కాన్సెప్ట్ నేర్చుకుంటే దాన్ని ఎలా అడిగినా చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ మీరు CBT 1కి అట్లీస్ట్ 2 కంప్లీట్ చేసుకున్న టైం సరిపోక CBT 2 టైంకి ఇంకొకటి కంప్లీట్ చేసుకుని ఓవరాల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, మీ టైంని బట్టి అలా డివైడ్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ టైం టేబుల్లో చెప్పాను కదా ఎలా డివైడ్ చేసుకోవాలి, ఏ టైంలో ఏం చదువుకోవాలని. సో అది ఫాలో అవ్వండి. ఓవరాల్గా మీకు కరెంట్ అఫైర్స్ నుంచి 8 to 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన ఛాన్స్ కూడా కాదు, దీన్ని ప్రిడిక్షన్ అని కూడా అనలేం. యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు అలాగే ఇచ్చారు, 10+ వచ్చినాయి మీకు క్వశ్చన్స్. యావరేజ్గా 8 to 10 అయితే వస్తుంటాయి. సో ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క దాని గురించి ఎలా వెళ్ళాలి ఏంటి మాట్లాడుకుందాం. కరెంట్ అఫైర్స్లో మీరు చూశారు ఏమేమి కవర్ చేయాలి అని. ఓకే, ఆర్డర్ వైజ్ ఇందాకే మాట్లాడుకున్నాం మనం ఫస్ట్లో. ఇదిగోండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, స్పోర్ట్స్, స్కీమ్స్, అవార్డ్స్, ఇవే కాకుండా ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో మీరు అసలు సింపుల్గా మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే, మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారనుకోండి, అక్కడి నుంచి మీకు మంత్కి సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ అన్ని కేటగిరీస్ సంబంధించి కవర్ చేస్తున్నాం. అది ఫాలో అయిపోండి. దాని తర్వాత చెప్పాను కదా స్పెషల్ టాపిక్స్ నేను తీసుకొస్తాను. ఓకే, లైక్ ఇప్పుడు పద్మాకి సంబంధించిన పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చారు కదా, దాని గురించి మళ్ళీ ఒక స్పెషల్ వీడియో. ఎందుకంటే అది మంత్లీలో కవర్ చేస్తానే, మంత్లీ అన్నది చాలా పెద్దది అయిపోద్ది. సో అందుకని దాన్ని సెపరేట్గా కవర్ చేస్తాను అనమాట. ఇలా స్పెషల్ టాపిక్స్ కూడా చేస్తాను, అవి కూడా చూడాలి తప్పదు. మరి కరెంట్ అఫైర్స్ నుంచి 2 నుంచి ఇస్తారు. దీని తర్వాత మీకు టైం ఉంటే రివిజన్వి మనం చేస్తాం, అవి ఫాలో అయితే కొంచెం ఫాస్ట్గా రివైజ్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద టైం కూడా పట్టదు, మీకు మంత్లీ 1.5 hour కంప్లీట్ అయిపోతుంది వీడియో. ఓకే, సో చాలా తక్కువ టైంలో ఫ్రీగా మీరు కరెంట్ అఫైర్స్ అయితే ఇది తీసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలన్నా అని. సో చూసి ఉండరు ఇంతకుముందు వీడియోస్. నేను ఆల్రెడీ మన ఛానల్లోనే కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి. ఓకేనా, ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. 1.5 hour దగ్గరలో టాప్ 200 బిట్స్ కవర్ అవుతాయి. సో ఆ కరెంట్ అఫైర్స్ని చూడండి, వెనక నుంచి వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కదా, సో డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఫస్ట్ చూసుకోవాలి, బ్యాక్కి, తర్వాత నవంబర్, అలా వెనక్కి వెళ్తూ లాస్ట్ 12 months అంటే ఎగ్జామ్ జరిగే టైం ఏదైతే ఉందో డేట్, దానికి లాస్ట్ 12 months ముందు వరకు చూసుకోవాలి. ఓకే, సో ఫ్రీగా మన కరెంట్ అఫైర్స్వి మన దగ్గరే క్లాసెస్ చూడొచ్చు, మీకు ఏమీ ప్రాబ్లం లేదు. అది తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ బైలింగ్వల్గా దొరుకుతుంది. పీడిఎఫ్స్ కూడా మీకు మన యాప్లో ఫ్రీగా దొరుకుతాయి. దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఫ్రీగా పెడతాను. సో అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అయితే మీరు అక్కడి నుంచి కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవచ్చు. ఓకే, మీరు స్పెషల్ టాపిక్స్, రివిజన్ టాపిక్స్, అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ అక్కడి నుంచి కవర్ చేసుకోండి. నెక్స్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకునే ముందు మనం యాక్చువల్గా జాగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ జాగ్రఫీకి ఇవ్వండి. ఆ 4 కాన్సెప్ట్స్లో జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్, అంటే కుదిరితే జాగ్రఫీ మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని అడిగితే బార్డర్స్ గురించి తెలుసుకోవాలి. ఇండియాకి బార్డర్స్ ఏమేమి కంట్రీస్తో ఉన్నాయి, అండ్ వాటి యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్, బార్డర్ నేమ్స్ ఏంటి, ఏ స్టేట్కి ఏ కంట్రీస్తో బార్డర్స్ ఉన్నాయి, సో అవన్నీ కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటి, రివర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మించి చాలా బిట్స్ వస్తుంటాయి. అండ్ ఇంకపోతే మీకు నేషనల్ పార్క్స్, తర్వాత నేషనల్ హైవే, నేషనల్ వాటర్ వేస్, వీటి గురించి తెలుసుకోవాలి. అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవన్నీ కూడా అడుగుతుంటారు. అలాగే డ్యామ్స్, వీటిని మళ్ళీ మీరు స్టాటిక్ జీకే అయినా అనుకోవచ్చు, స్టాటిక్ జీకేలో కూడా చదువుకోవచ్చు. డ్యామ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఇవి ఎలా అయినా అనుకోండి. ఇవి ఎక్కువగా అడుగుతుంటారు జాగ్రఫీకి సంబంధించినవి ఇవి. అండ్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఈ మధ్య అడుగుతుంది క్లైమేట్ అండ్ మాన్సూన్స్, వీటి గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా, సో ఇవి కూడా చూసుకోండి. అలాగే నెక్స్ట్ సాయిల్స్ గురించి అడుగుతుంటారు. ఏ సాయిల్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అల్యూవిలియల్ సాయిల్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవాలి. ఏది ఎక్కడ ఉంటుంది మన ఇండియాలో, ఆ సాయిల్స్ గురించి. తర్వాత ఓల్డ్ జాగ్రఫీలో మెయిన్గా స్ట్రైట్స్ ఉంటాయి కదా, వాటిని అడుగుతుంటారు. తర్వాత మీకు ఓషన్ కరెంట్స్ అని ఉంటాయి, గ్రాస్ ల్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అంటే ఏ ప్లేస్లో ఏమని అంటారు ఓషన్ కరెంట్స్ని, ఇట్లా ఉంటాయి.
సో అవి కూడా తెలుసుకోవాలి, ఎక్కువగా వాటి మీద వస్తుంటాయి. మెయిన్గా వరల్డ్ జాగ్రఫీలో ఎక్కువ వచ్చేవి అవి. అండ్ ఇది చదువుకునేటప్పుడు మ్యాప్, ఇండియా మ్యాప్ కావచ్చు, వరల్డ్ మ్యాప్ కావచ్చు, పక్కన పెట్టుకుని చదివితే కొంచెం బాగా అర్థమవుతుంది. అది కూడా ట్రై చేయండి. అండ్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఏన్షియంట్ హిస్టరీ, మిడివియల్ హిస్టరీ, తర్వాత మోడర్న్ హిస్టరీ ఉంటుంది. మనకి ఏన్షియంట్ నుంచి ఇంపార్టెంట్ అంటే ఈ సైట్స్ ఉంటాయి కొన్ని, ఆ కేవ్స్, సైట్స్, వాటి గురించి అడుగుతుంటారు. టెంపుల్స్, ఏన్షియంట్ టెంపుల్స్ ఉంటాయి, అవి ఏ డైనాసిటీ టైంలో కట్టించారు ఏంటి, అది ఏ కింగ్ కట్టించారు, వాటి గురించి అడుగుతారు. అండ్ తర్వాత బుద్ధిజం, జైనిజం, వీటి గురించి కూడా వస్తుంటుంది. ఓవరాల్గా మనకి కొంచెం టఫ్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే. అండ్ వస్తుంటాయి వీటిలోంచి కూడా బిట్స్ వస్తుంటాయి, మన ఎగ్జాక్ట్గా ఇందులోంచి వస్తుందని చెప్పడానికి కొంచెం టఫ్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా కూడా చాలా వాటి నుంచి వస్తుంటది. మనకి మిడివియల్ అన్నది ఉన్న వాటిల్లో ఈజియెస్ట్ అనమాట. సో ఇది తక్కువ టైమే చదివేసుకోవచ్చు ఈజీగానే. మనకి కొన్ని డైనాసిటీస్ ఉంటాయి, మొఘల్ పీరియడ్ కానీ, దానికి ముందు ఢిల్లీ సల్తనేట్ కానీ, ఇవి ఉంటాయి లేటర్ మొఘల్స్. సో కొంచెం ఈజీగా చదివేసుకోవచ్చు దీనిలో అయితే. అండ్ ఇంపార్టెంట్ అంటే మనకి స్పెసిఫిక్గా చెప్పలేము, మిడివియల్లో మొఘల్స్కి సంబంధించినవి కొంచెం ఇంపార్టెంట్ అనుకోవచ్చు. అండ్ మోడర్న్ అన్నది అన్నిటిలో ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్స్ కూడా దీని నుంచే వస్తుంటాయి ఎక్కువగా. మోడర్న్ తర్వాత మీకు యాక్చువల్గా ఏన్షియంట్, ఆ తర్వాత మిడివియల్ ఇంపార్టెన్స్ అన్నది అలా వస్తుంటుంది. మోడర్న్లో కూడా మీరు అన్నీ చదవచ్చు. మెయిన్గా అయితే మాత్రం ఇంపార్టెంట్ అంటే వైస్రాయ్స్, ఏ వైస్రాయ్స్ టైంలో ఏం జరిగింది, తర్వాత ఏ గవర్నర్ జనరల్ టైంలో ఏం జరిగింది అంటే అడుగుతుంటారు. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ ట్రైన్ వేసినప్పుడు ఏ గవర్నర్ జనరల్ ఉన్నారు, ఏ వైస్రాయ్ ఉన్నారు, ఇలాగ అడుగుతుంటారు అనమాట. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి, ఏ మీటింగ్కి ఎవరు ప్రెసిడెంట్, ఇది కూడా అడుగుతుంటారు. గాంధీయన్ ఎరా అని ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనం చాలా కాన్సెప్ట్స్ యాక్చువల్గా ఫ్రీగా కూడా యూట్యూబ్లో పెట్టాను, చూపిస్తాను చూడండి. ఎన్టీపీసీ స్పెషల్ అని ఉంటుంది. ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒక డైమండ్ లాగా అనమాట. చాలా క్వశ్చన్స్ ఇందులోంచి డైరెక్ట్ వస్తుంటాయి. కెమికల్ ఫార్ములాస్ ఉన్నాయి ఎన్సీఆర్టీ బేస్డ్, అందులోంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫిజిక్స్కి సంబంధించి మొత్తం ఫార్ములాస్ 6th నుంచి 10th వరకు డైరెక్ట్ ఈ ఫార్ములాస్ చదివి మీరు అప్లికేషన్ ఇంకా ఫార్ములా యూజ్ చేసి సమ్ చేయటమే. సో చాలా ఇంపార్టెంట్, ఇందులోంచి కూడా వస్తుంటాయి. అండ్ ట్రైబల్ మూమెంట్స్ హిస్టరీకి సంబంధించి, రివర్స్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ స్కీమ్స్, అలాగే మీకు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇందాక చెప్పాను కదా, ఇట్లాగా పాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్, ఇట్లా చాలా ఇంపార్టెంట్వి ఉన్నాయన్నమాట. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఇది తప్పకుండా చూడండి. సో అలాంటివి మనం కూడా కవర్ చేస్తూ ఉంటాం. సో గాంధీయన్ ఎరా ఇవన్నీ అనమాట ఇంపార్టెంట్. ఈ మోడర్న్ హిస్టరీ మాత్రం వెరీ ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హిస్టరీకి సంబంధించి మోడర్న్ హిస్టరీ ఎక్కువ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రయారిటీ మోడర్న్ హిస్టరీకే ఇవ్వాలి హిస్టరీకి సంబంధించి చదివే వాళ్ళు. ఇకపోతే పాలిటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్ మీద వస్తుంటాయి, తర్వాత షెడ్యూల్స్ మీద వస్తుంటాయి, అమెండ్మెంట్స్ మీద వస్తుంటాయి. ఇవి కూడా నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ, మీరు మన యూట్యూబ్ ఛానల్లో వెతికితే దొరుకుతాయి. సో షార్ట్ కట్స్ కానీ ట్రిక్స్ కానీ అన్నీ చేసాం, ఫ్రీగానే ఉన్నాయి, ఇవి కూడా చూడండి. అండ్ ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, పంచాయత్స్, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత జ్యుడిషియరీకి సంబంధించి హైకోర్టుకు ఉండే పవర్స్ ఏంటి, ఇవి ఉంటాయన్నమాట. హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, వీటి గురించి అడుగుతుంటారు. నెక్స్ట్ ప్రెసిడెంట్, పిఎం, వైస్ ప్రెసిడెంట్, వీటి గురించి అడుగుతుంటారు. ఓకే, ఎక్కువగా అయితే వీటి మీద వస్తుంటాయి. పాలిటిక్స్ సంబంధించి అయితే అది. నెక్స్ట్ ఎకనామిక్స్కి సంబంధించి ఇది మనకి చెప్పలేమన్నట, ఒకసారి బడ్జెట్ మీద వస్తుంది, ఎక్కువగా అయితే బడ్జెట్ మీద వస్తుంటుంది. అంటే ఏ ఇయర్ చదివినప్పుడు దానికి సంబంధించిన బడ్జెట్కి ముందు ఇచ్చే ఎకనామిక్ సర్వే మీద కూడా వస్తుంటాయి. తర్వాత ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ ఉంది కదా, దాని మీద వస్తుంటుంది. మార్కెట్స్, ఏ మార్కెట్ ఏంటి, దాని పేర్లు ఉంటాయి అన్నమాట. కాంపిటీషన్ బట్టి ఏం మార్కెట్ అంటారు అని, అంటే ఒక్కలే ఉన్నారు అనుకోండి, మోనోపలి, ఓలిగోపలి అంటే ఏంటి, ఇట్లా మార్కెట్స్ గురించి అడుగుతుంటారు. 5-year ప్లాను, నీతి ఆయోగ్, వీటి మీద వస్తుంటుంది. మానిటరీ పాలసీ గురించి కూడా వస్తుంటుంది కొన్ని. తర్వాత మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన డెఫినేషన్స్ ఉంటాయి కదా మీకు. ఈ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి, ఎన్డిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, అవన్నీ కూడా వాటి మీద ఎక్కువగా వస్తుంటాయి. సో ఇవి జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్స్కి సంబంధించి చూసుకుంటే, కంప్యూటర్ సంబంధించి మీకు ఎక్కువగా అబ్రివేషన్స్ గురించి అడుగుతారు. అంటే ఏంటి, యూఆర్ఎల్ ఉంది, యూఆర్ఎల్ అంటే ఏంటి, హెచ్టిటిపి అంటే ఏంటి, ఇలాగా. లేకపోతే బ్రౌజర్స్ గురించి అడుగుతుంటారు, అంటే బేసిక్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్వి అడుగుతుంటారు. మనం రెగ్యులర్గా వాడే సాఫ్ట్వేర్స్ గురించి, ముఖ్యంగా ఎక్స్టెన్షన్స్ గురించి అడుగుతుంటారు.
అంటే .exe అంటే ఏంటి, సాఫ్ట్వేర్ సంబంధించిన ఎక్స్టెన్షన్. .py ఎక్స్టెన్షన్ దేనికి వాడతారు, తర్వాత ఈ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వర్డ్ కానీ లేకపోతే ఎక్సెల్ కానీ స్ప్రెడ్షీట్ కానీ పవర్ పాయింట్ కానీ వీటికి సంబంధించిన షార్ట్ కట్స్ కంప్లీట్గా డెప్త్గా కూడా అడుగుతున్నారు ఎంఎస్ ఆఫీస్ గురించి. ఇది ఓవరాల్గా మనకి కంప్లీట్గా వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఓన్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే చదివితే మీకు మహా అయితే CBT 1 క్లియర్ చేస్తారేమో తప్ప జాబ్ కొడతానికి ఛాన్స్ ఏం లేదు, జాబ్ ఏం క్లియర్ చేయరు. అన్నీ చదవాలి కానీ వీటిని అస్సలు వదలకూడదు, వీటిల్లో మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే కన్ఫామ్గా అడుగుతారని తెలుసు కదా. సో వీటిని ఎక్కువ స్ట్రాంగ్గా చూసుకోండి. ఓకే, అస్సలు మిస్ చేయకూడదు, అవి నేను చెప్పేది. మిగతావి కూడా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోండి. సో దట్ వాటిని అడిగినప్పుడు ఒకవేళ మీరు పెట్టలేదంటే చదివి కూడా వేరే వాళ్ళు కూడా పెట్టే ఛాన్సెస్ ఉండవు. బట్ వీటిల్లో మాత్రం ఎక్కువగా అడుగుతారు కాబట్టి చాలామంది ప్రిపేర్డ్గా ఉంటారు, వీటిల్లో మిస్టేక్స్ చేయొద్దు. సో ఇది మనకి GAకి సంబంధించి ప్రాపర్గా దానికి సంబంధించిన వెయిటేజ్ కానీ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కానీ. సో మీకు ఇంకే ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా వీడియోస్ దేని మీదైనా టాపిక్ మీద కావాలి అనుకుంటే అవి కామెంట్ చేస్తే దాని మీద వీడియోస్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ అంటే మీకు చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో చాలా తక్కువకి మీకు మన యాప్లో అయితే దొరుకుతాయి. సబ్జెక్ట్ వైజ్ కానీ లేదు ఫుల్ కోర్సెస్, గ్రూప్ D ఫుల్ కోర్సు ఇలాంటివి కూడా దొరుకుతాయి. ALPకి సంబంధించిన ఫుల్ కోర్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి టెక్నీషియన్వి. సో గ్రూప్ Dకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ALP టెక్నీషియన్ ఇలాంటి ఫుల్ కోర్సెస్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, అండ్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ అలాంటివి. సో యూజ్ చేసుకోండి, మీకు చాలా చాలా తక్కువ ప్రైస్కి అన్ని సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి. కూపన్ కోడ్ SARIN వాడడం మర్చిపోదు, 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ అండ్ మన టీమ్మేట్స్ కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది, డెమోస్ చూడండి. అండ్ వాటిని ఇంకా ఇంప్రూవ్ కూడా చేస్తున్నాం మనం, ఏదో పెట్టేసి వదిలేయటం కాదు, ఇంప్రూవ్మెంట్ కూడా చాలా వర్క్ అయితే జరుగుతూనే ఉంది, సైమల్టేనియస్గా యాడ్ అవుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్గానే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేసాం, GSకి సంబంధించి, అది కూడా చెక్ చేయొచ్చు. అలాగా రెగ్యులర్గా యాడ్ అవుతూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఈ 60 days మన వీడియోస్ని యూట్యూబ్లో ఫాలో అవుతాం, అండ్ దాంతోపాటు క్లాసెస్ అక్కడి నుంచి తీసుకుని చదువుకుంటూ వెళ్ళిపోవటం సిలబస్ మొత్తం. ఓకే, అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే ఎక్కడి నుంచి తెలుసుకుంటారు, మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అయితే ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉన్నప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు వేరే అన్నిటిలో ఫేక్వి కూడా వస్తుంటాయిగా, వాటితో కంగారు పడే పని లేదు. జస్ట్ రియల్ అండ్ జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను, ఇక్కడ నుంచి మీరు అప్డేట్ అవ్వచ్చు. అండ్ నా Instagram ID కూడా ఇస్తాను, కావాలనుకుంటే మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. లింక్ అండ్ ID డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ వీడియోని అయితే లైక్ చేసి హైప్ పాయింట్లు ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, డెఫినెట్గా వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా మీకు వీడియోస్ మైండ్ సెట్ గురించి, అలాగే నేను బెస్ట్ స్ట్రాటజీ ఆల్రెడీ చేశాను, టైం టేబుల్ చేశాను. చూడని వాళ్ళు మన ఇప్పుడు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇవి కనబడతాయి వీడియోస్, చూడండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే మన దగ్గర ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కానీ క్లాసెస్ కానీ గైడెన్స్ వీడియోస్ కానీ వస్తుంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు ఇంకేమైనా వీడియో టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఈ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్టు అలాగే NTPC స్పెషల్ ప్లేలిస్టు రెండు కూడా నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా ఇప్పటిదాకా చూడడం వల్ల ఒకసారి చూడండి అసలు మీకు అక్కడ ఏమేమి ఉంటాయి. అండ్ దాని కామెంట్స్ కూడా చదవండి, చాలా హెల్ప్ అవుతున్నాయి. రియల్ టైం ఎగ్జామ్లో వస్తున్నాయి అనమాట అవన్నీ. సో ఖచ్చితంగా చదువుకోండి, అవన్నీ ఫ్రీగా ఉన్నాయి కదా, యూజ్ చేసుకోండి. అండ్ వీటి PDFs కూడా మన యాప్లో దొరుకుతాయి. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద మనం ఫర్దర్గా మాట్లాడదాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.